హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న మాట చెప్పాలనుకున్నా. పుట్టినరోజు ప్రతి ఒక్కరి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి, బిజీ లైఫ్ ఉంటుందండి. సో నాకు అనిపించింది చెప్తాం అనుకుంటున్నాను, వినండి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డే ఏందో తెలుసా? పుట్టినరోజు. ఆ పుట్టినరోజు తనకు సంబంధించిన రోజు. ఆ డేటు తనది కాబట్టి వేరే డేట్స్, వేరే రిలేషన్స్, వేరే ఇంపార్టెంట్, వేరే బిజీ అంత డబ్బుల కోసం వేరే వాళ్ళ కోసం సంపాదిస్తాం, టైం వేరే వాళ్ళ కోసం ఇస్తాం, మనం రిలేషన్ వేరే వాళ్ళకి ఇస్తాం, మన రిలేషన్. సో మనకున్నది ఒక్క పుట్టినరోజు. అంటే ఆ పుట్టినరోజుకు గుర్తుపెట్టుకొని విలువనిచ్చి విష్ చేసిన వాళ్ళకి మనం ఎంత ఇంపార్టెంట్ అనే దానికంటే ఎంత ప్రేమ చూపిస్తున్నాం అనేది అవతల వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో ఆనందం ఇవ్వడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరికి ఆ హ్యాపీని ఇవ్వడానికే చాలా వరకు ట్రై చేస్తాను, ఇస్తానండి. నాకు బర్త్డే విష్ చేయడం హ్యాబిట్. ఒకరికి విష్ చేయడం వల్ల మనం అవతల వాళ్ళకి గుర్తున్నాము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, హ్యాపీ అండి దానికి. సో ఆ హ్యాపీని ఇవ్వడంలో పెద్ద కోట్లు ఏం ఖర్చు కావండి. సో గిఫ్ట్స్, సెలబ్రేషన్ అనేది వాళ్ళ ఇంపార్టెంట్, వాళ్ళ అఫెక్షను, వాళ్ళ ప్రేమ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బట్ విష్ చేయడంలో పెద్ద కోట్లు ఏం ఖర్చు కావనుకుంటున్నాను. సో నాకు చాలా వరకు సాధ్యమైనంత వరకు హ్యాపీని ఇస్తాను. సో నాకు కూడా మా పిల్లలు ఎవ్రీ ఇయర్ చేస్తారండి నా బర్త్డే. మేమంతా మా ఇంట్లో ఫ్యామిలీస్ అంతా రాత్రిళ్ళు నైట్ 12కి సెలబ్రేషన్ చేయడం అలవాటు. అలాగే మా పిల్లలకి నేను చేస్తాను. మా పిల్లలు కూడా అదే దారిలో నడవడం చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా అదే అఫెక్షన్ని, అదే ప్రిఫరెన్స్ని, అదే విషయంని నా ద్వారా మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఎదుటి వాళ్ళకి ఇస్తున్నారండి. అది ఇంకా హ్యాపీగా ఉంది. నాకు ఇచ్చిన పెద్ద గిఫ్టు, దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ ఏదంటే మా ఇద్దరు పిల్లలండి. మా పిల్లలు అర్థం చేసుకునే తత్వాన్ని నాకు ఇచ్చారు. మా పిల్లలు ఫస్ట్ సెలబ్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా సంపాదించే స్తోమత రాలేదు, కానీ మేము ఇచ్చిన రూపాయి ఎత్తిపెట్టుకొని మాకే గిఫ్ట్ రూపంలో సెలబ్రేషన్లో ఇస్తారండి. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో తర్వాత నన్ను అభిమానించే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేశారు నాకు బర్త్డే. అండ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ ఆల్ అండి. నన్ను అభిమానించి నన్ను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. తమ్ముళ్ళు ఇచ్చారు, ఫ్రెండ్స్ ఇచ్చారు. సో నాకు కొన్ని సంవత్సరాల నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఫుడ్ పెట్టడం. అది చాలా మంచి హ్యాపీ ఫీలింగ్. బట్ నాకు ఈ హ్యాపీని నా తమ్ముళ్ళు ఇచ్చారు. సొంత తమ్ముళ్ళు కాకపోయినా అలాంటి ప్రేమనిచ్చారు. సో అలాంటి హ్యాపీని, నాకు ఇష్టమైన ఫేవర్ ఇదిని నాకు ఆ రోజు గిఫ్ట్గా ఇచ్చారు. అందరికీ భోజనం లాంటిది పెట్టించే ఫీలింగ్ ఇచ్చారు. నా బర్త్డే నాకు చాలా హ్యాపీని ఇచ్చారండి. సో మీకు చూపించే వీడియోలో అవన్నీ ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ. Many, many happy returns of the day. ఫస్ట్ దిక్కులు చూస్తున్నాడు కానీ అమ్మ పా అంట. సీమిడి కాదు అది. చూడు మా ఇందాక వాడు సీమ్ నాకాడు చూపించాను. వద్దు నాకు తినమల నేను నా పుల్ల పుల్లగా ఉంటాయని తీసి
తీసి వాడికి ఇక్క వాడు నోట్లో పెడతాడు. అక్కడికి పెట్టు. చోట అంటే ఖర్చు. థ్యాంక్ యూ. తినిపించామా లేదా ఫస్ట్ సాయం గంధం మన బూతులే ఉండు. నా బడి నేను బాగా కత్తిపోతాది నా ఉండేది బ్రో నేను కింద లేక దబ్బేసేయి అట్లా కాదు. అయ్యో ఎలా కరీకి వడ్డాను పెట్ట కొని మా అక్క ఫస్ట్ చీర తీస్తానా నువ్వు తినిపి రాత్రి తిన్నావు నేను అందుకు నీళ్ళు అంటున్నా నాకు తెలుసు. నువ్వేంది నాకనే పెట్టి పని చూస్తూ మంచిదంట దేవి మా స్టాప్లర్ ఉంటుంది చూడు మా ప్లాస్టర్ బాబాకు పోయిరా ప్యాంట్ కట్ట ఊపించుకోవా. ఈగే వానికి ఏడుతారు. ఎవరు తీసుకోవాలి అది? అదే చేను లూజ్ ఉంటుంది కదా కట్ చేయించుకోవాలి. నా చేయి చిన్నది. వాటి గురించి చేయించుకుంటావా? చేయగాదు పక్కన అండి ఏంది మీరు ఐస్ క్రీమ్ తిందూరులే మళ్ళీ మా పక్క రావన్మా. హ్యాపీ బర్త్డే టు యు. స్కూల్ పోతాను మొత్తం తినదు. స్కూల్ పోయి ఎప్పుడు మనం పట్టి వద్దులేనా కేక్ పట్టించుకోండి. తిన్నా వద్దకుండా అంట తిరుగుతానమ్మా వాడు కొడతాడంట. దుర్గన్న సైడ్ రా. ఏదైనా వీడియో సెట్ చేయండి. మాము వారే మాము అమీరు పువ్వు పక్కలేపో. ఈ రోజు ఈ పువ్వు పట్టికి పోయినా ఈ పువ్వుని చూస్తే టైం చాలా ఉంది. దగ్గరికి పో. ఏ అంత దూరం పో. అంత చెప్తాడా వాడు? దగ్గర పోనా ఆయన చెప్పి మాకే చెప్తావా? కానీ ఎత్తు మీరు పెట్టాలి ఫస్ట్. ఐస్ క్రీమ్ లే మాది ఐస్ క్రీమ్ లేదు. Many many happy returns of the day akka. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.
కింద పడతాయి కాదు తీసేచ్చాడు క్యాండీ కష్టం ఆ క్యాండీ తీసేచ్చాడు ఇన్ని ఎవరో సరే 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 చిన్నప్పుడు అది అది డీప్ ఫ్రీజ్ లో నుంచి వచ్చింటాయి కాబట్టి ఐస్ క్రీమ్ గట్టి ఉంటుంది. ఆ పైన క్రీమ్ నిలిపియండి లేక గ్యాంగ్ లో కూడా గ్యాంగ్ ముందు కూడా గ్యాంగ్ వెనకాల చూడు రాలే చూడు ఐస్ క్రీమ్ రాలే డీప్ ఫ్రీజ్ లో నుంచి ఉండేది. హ్యాపీ చెప్తాను హ్యాపీ బర్త్డే వెళ్తా వాళ్ళు కొంచెం అంతా మీరా సహజంగా ఆమా చెప్పొచ్చు కదా పక్కన పోతా డైరెక్ట్ గా తీసుకోక రాదు తీసి బాదం పెట్టండి ఊరికే. ఊకే ఒక బాదం తీసి పెట్టండి. ఫస్ట్ నాకేనా ఫస్ట్ పట్టే హ్యాపీ బర్త్డే కా ఒక్కరు పెట్టండి ఇద్దరా ఎక్కువ ఉయ్యాకండి. పుయ్యద్దు ఇంకా బ్రష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు. అది పోదు కత్తి. ఈ కత్తి అది మళ్ళీ ఎన్నోనా కింద పడతాయి కాదు తీసేచ్చాడు క్యాండీ కష్టం ఆ క్యాండీ తీసేచ్చాడు ఇన్ని ఎవరో సరే 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 చిన్నప్పుడు అది అది డీప్ ఫ్రీజ్ లో నుంచి వచ్చింటాయి కాబట్టి ఐస్ క్రీమ్ గట్టి ఉంటుంది. ఆ పైన క్రీమ్ నిలిపియండి లేక గ్యాంగ్ లో కూడా గ్యాంగ్ ముందు కూడా గ్యాంగ్ వెనకాల చూడు రాలే చూడు ఐస్ క్రీమ్ రాలే డీప్ ఫ్రీజ్ లో నుంచి ఉండేది. హ్యాపీ చెప్తాను హ్యాపీ బర్త్డే వెళ్తా వాళ్ళు కొంచెం అంతా మీరా సహజంగా ఆమా చెప్పొచ్చు కదా పక్కన పోతా డైరెక్ట్ గా తీసుకోక రాదు తీసి బాదం పెట్టండి ఊరికే. ఊకే ఒక బాదం తీసి పెట్టండి. ఫస్ట్ నాకేనా ఫస్ట్ పట్టే హ్యాపీ బర్త్డే కా ఒక్కరు పెట్టండి ఇద్దరా ఎక్కువ ఉయ్యాకండి. పుయ్యద్దు ఇంకా బ్రష్ this celebration this చోట అంకుల్ మీ ఎక్స్పీరియన్స్ అంకుల్ ఎక్స్పీరియన్స్ లేదన్నా మా అక్క బర్త్డే కోసం చేస్తున్నాం ఇదంతా అక్క she is my sister. అందరం కాండం
ఓకే 2 మా వాటర్ బ్యాగ్లు తెచ్చాను అంకుల్, వాటర్ బ్యాగ్లు తెచ్చాను. అదొకటి ఇవ్వు. ఆ. Good.